మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మా కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి హృదయ కాలము మనం చూడగలుగుతున్నామంటే దేవుని ఉచితమైన కృప చేత దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుంటున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునిని మహిమపరిచి దేవుని ఘనపరిచి మన హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హృదయ కాలపు దేవుని యొక్క వాక్యము ధ్యానించే కంటే ముందు మన జీవితాలు ఎలా ఉన్నాయి మనల్ని మనం ఒకసారి పరిశోధించుకుందాము. దేవుని చిత్తంలో జీవిస్తున్నామా, లోకానుసారంగా జీవిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకొని వాక్యంలోకి వెళ్దాము. ఎందుకంటే మన జీవితాలు దేవుని సన్నిధి నుంచి ఎంతో దూరంగా మనుషులు ఈ హృదయకాలం ఈ మాటలు వింటుండగా ఎంతోమంది దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోతూ లోకానుసారంగా జీవిస్తూ పాపంలోనే బ్రతుకుతూ పాపంలోనే చనిపోతూ నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుడే తెలియజేస్తూ ఉంటాడు. ప్రజలందరూ పాపం చేస్తే నా మాట వినకుండా నేను ఎన్ని గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించినా కానీ మర్చిపోతూ వారు తిరిగి లోకానుసరంగా జీవిస్తున్నారనే మాట హృదయకాలము వాక్యము ద్వారా దేవుడు మనందరి జీవితాలు మరొకసారి జ్ఞాపకము చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అనౌన్స్మెంట్ ఆఫ్ జడ్జ్మెంట్, ప్రకటించబడిన తీర్పు. అనౌన్స్మెంట్ ఆఫ్ జడ్జ్మెంట్ అనే అంశం ఈ హృదయ కాలపు ధ్యానించబోతా ఉన్నాము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయ కాలపు ధ్యానించబోతా ఉన్నాము. వాక్యాన్ని జాగ్రత్తగా విని దేవుడు చేస్తున్న హెచ్చరికలు గమనించి ఒకవేళ నువ్వు ఇంకా పాపంలోనే దేవుని సన్నిధి నుంచి దూరంగా తొలగిపోయినట్టయితే హృదయ కలము దేవుడి రీతిని వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉంటాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే మన హృదయాలు దేవుని వైపు ఉండకుండా మన సొంత కార్యాలపై మన లోకాశల వైపు వెళుతున్నావేమో హృదయ కాలము. ఒకసారి వాక్యాన్ని విని ఒకవేళ నీలో అలాంటి పాపంలో నువ్వు జీవిస్తున్నట్టయితే ఇది మంచి సమయము, అనుకూల సమయము. తిరిగి దేవుని సన్నిధికి రావడానికి దేవునికి ఒక అవకాశం ఇస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఆమోజు కుమారుడైన యెషయాకు కలిగిన దర్శనం ఇదే. ఆమోజు కుమారుడైన యెషయాకు కలిగిన దర్శనం ఇదే. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలోనే దేవాది దేవుడు కొన్ని హెచ్చరిక మాటలు ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు తెలియజేసిన మాటను గమనించినట్టయితే ప్రజలందరూ కూడా దేవుని సన్నిధి నుంచి దూరం అవుతున్నారు అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నారు. నిజమే, పై మటుకు క్రైస్తవులుగా పిలువబడుతున్నాము. పుట్టిన మొదలుకొని క్రైస్తవులుగా చెప్పుకుంటున్నాం. మనం ఎలా జీవిస్తున్నామో ఒకసారి మన హృదయాన్ని ఒకసారి పరిశోధించుకోవాలి. ప్రతి ఒక్క మానవుని యొక్క హృదయంలో తన చేస్తున్న తప్పును, చేస్తున్న పాపము ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటుంది. లోకానికి తెలియకపోవచ్చు, నీ బంధుమిత్రులకు తెలియకపోవచ్చు, నీ రక్త సంబంధులకు తెలియకపోవచ్చు, నీ సొంత వారికి తెలియకపోవచ్చు. కానీ చూచుచున్న దేవునికి నీకు మధ్యలో నువ్వు చేస్తున్నది తప్పు, పాపము అన్నది నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఎందుకంటే పాపము అన్నది ఎప్పుడు కూడా మనల్ని ప్రశ్నిస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అందుకే అంటాడు కదా, 51వ దావీదు కీర్తనలో అంటాడు, పాపం అన్నది నా ముందు నాకు కనబడుతున్నది అనే మాట జ్ఞాపకం చేస్తాడు. నిజమే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎవరి పాపము వారికి భారంగా ఉంటుంది. వారిలో ఆ పాపం ఉన్నప్పుడు నెమ్మది ఉండదు. ఆ పాపం ఉన్నప్పుడు ఆ తల మీదంతా ఏదో భారంగా ఉంటుంది. ఎందుకంటే తన జీవితము తనకు తెలుసు. తను ఎక్కడ తప్పు చేస్తున్నాడో తెలుసు, ఎక్కడ పాపం చేస్తున్నాడో తెలుసు, ఎలా పాపంలో బ్రతుకుతున్నాడో తెలుసు. కాబట్టి అతనికి నిత్యము అది భారంగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. 2వ వచనంలో యెహోవా మాట్లాడుచున్నాడు. ఈ హృదయ కాలము దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు వాక్యము ద్వారా. ఏమంటున్నాడంటే, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను నా పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్న మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆకాశమా
ఆలకించుము భూమి చెవియొగ్గుము. నేను నా పిల్లలను పెంచి గొప్పవారుగా చేసి తిని వారు నా మీద తిరగబడుచున్నారు. ఈరోజు ఎంతోమంది దేవుని ఆశీర్వాదాలు పొందుకొని దేవుడు ఉన్నత స్థానంలో వారిని దీవించి ఆశీర్వదించి మంచి ఉద్యోగము దేవుడు అనుగ్రహించి వారి రాకపోకలంతా కూడా దేవుడు కాపాడుతూ దేవుడు దీవిస్తుండగా ఎంతోమంది దేవుని ఆశీర్వాదాలు పొందుకొని దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత వెనుకకు తిరిగి చూస్తూ లోకాశల వైపు వెళ్తూ ఉన్నారు. హృదయ కలబు దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత దొడ్డిని తెలుసుకును. ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు వేచింపరు. ప్రియ దేవుడి సగ్గ దేవుని ప్రజలరా, ఒక ఎద్దు కానీ ఒక గాడిద కానీ అది ఉదయకాలము బయటికి తీసుకొచ్చిన తర్వాత అది మేత వేసుకున్న తర్వాత అది సాయంకాలము తిరిగి తన గృహాలకు వెళుతుంది. కానీ ఇజ్రాయేలుకు తెలియలేదు. వారు ఎప్పుడు కూడా నా సన్నిధి నుంచి వారు తొలగిపోయి తిరిగి రాకుండా ఎంతోమంది ఈరోజు వారి జీవితాలలో శరీరాశపై, నేత్రాశపై, జీవపు డంబములపై వాటి వైపు చూస్తూ లోకాశల వైపు జీవిస్తూ దేవుని సన్నిధి నుంచి తొలగిపోయిన వారు ఎంతోమంది ప్రజలు ఉన్నారు. అందులో మనం కూడా ఉండవచ్చు. ఎందుకంటే మనం పైకి భక్తిగా నటిస్తాము, దేవుని యందు భయభక్తులలో జీవితం నటిస్తాము. కానీ మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా దేవుని సన్నిధి నుంచి పై మట్టుకు మాత్రము, నోటి మాటల మట్టుకు మాత్రమే భక్తి, ప్రేమ ఇవన్నీ కూడా నటిస్తాము. కానీ మన హృదయానుసారంగా చూస్తే మనం ఎంతో పాపంలో జీవిస్తున్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ఈ పాపిష్టి జనము యేసయ్య చెప్తున్న మాటలు గమనించినట్టయితే, పాపిష్టి దుష్టభరితమైన ప్రజలారా, దుష్టాత్వంను చేరువైన పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసరించి ఉన్నారు, ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవునిని దూషించి ఉన్నారు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. యేసయ్యను విడిచి తొలగిపోయిన వారు ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ హెచ్చరికలన్నీ కూడా హృదయ కలవు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యము ద్వారా హృదయ కాలపు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పాపిష్టి జనమా, దుష్టభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరిపోయిన పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విస్తరించి ఉన్నారు, ఇజ్రాయేలు ఒక పరిశుద్ధ దేవునిని దూషించుతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. హృదయ కలబెత్తు 10 ప్రజలు పాపంలోనే బ్రతుకుతూ, పాపంలోనే జీవిస్తూ, చివరికి పాపంలోనే మరణిస్తూ నిత్య నరకానికి పోవడము ఎంతోమందిని చూస్తూ ఉన్నాము. ఒక మనిషి యొక్క జీవితము పుట్టినప్పుడు ఏమీ తెలియదు. ఎవరైతే తల్లి గర్భంలో నుంచి మనం అందరం ఏ రీతి అయితే జన్మించామో ఆ సమయంలో మనకు ఏమీ తెలియదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 21st డే కానీ, పేరు పెట్టడం కానీ, ఆ సమయంలో చిన్న బిడ్డలకు ఏమీ తెలియదు, తల్లిదండ్రులు చేస్తారు. ఒక యవనస్తుడు పెద్దగైన తర్వాత, దేవుని సన్నిధిలో రక్షణ పొందుకున్న తర్వాత తన జీవితం అనేది మొదలవుతుంది. వివాహం సమయంలో ప్రకటనలు చేపించి, మరి ఆ తర్వాత వివాహ ప్రమాణాలు చేసిన తర్వాత, వివాహం చేసుకున్న తర్వాత దేవుడు వారికి ఇచ్చిన ఉన్నతమైన జీవితాన్ని, దేవుడు వారికి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఉండవలసిన వారు దేవుని సన్నిధి నుంచి తొలగిపోయి, దేవుడు గర్భఫలాన్నిచ్చి, దేవుడు దీవించి ఆశీర్వదించిన తర్వాత దేవుని సన్నిధి నుంచి తొలగిపోయి ఎంతోమంది తమ జీవితాలు మధ్యాంతరంగానే ముగిస్తూ, దేవుని పిలుపు వరకు కూడా వేచి ఉండకుండా ఆత్మహత్యలు చేసుకుంటూ ఎంతోమంది జీవితాలు, విలువైన జీవితాలు దేవుని సన్నిధి నుంచి దూరంగా తొలగిపోతూ వారి జీవితాలు అర్ధంతరంగానే ముగిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కొన్ని సందర్భంలో లోకాశల వైపు వెళ్తున్నప్పుడు, లోకాశల వైపును త్రాగుతూ తిరుగుతూ నిష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరముల తర్వాత
నీ శరీరం అంతా కూడా పాడైపోతుంది. భయంకరమైన పాపం అనేది నీ జీవితంలో నిలిచిపోతుంది. ఆ సమయంలో నీ శరీరం అంతా కూడా బలహీనపరచబడుతుంది. ఆ సమయంలో ఈ లోకం నుంచి నువ్వు వెళ్ళిపోవాల్సి వస్తున్నప్పుడు ఏమి వదిలేసి వెళుతున్నావో ఒక్కసారి ఆలోచించండి. ఒక మనిషి పుట్టినప్పుడు ఏమీ తెలియదు, జీవించిన తర్వాత ఏమీ తెలియదు, కానీ చనిపోయిన తర్వాత తన జీవితం అంతా కూడా బయటికి వస్తుంది. అది వాక్యం అంటుంది, ఒకని జన్మదినము కంటే మరణ దినం ఎంతో మేలు. నిజమే, ఒక మనిషి జన్మించినప్పుడు ఏమీ తెలియదు, కానీ తన జీవిత విధానం అన్నది, జీవించిన విధానం అన్నది తను చనిపోయినాకనే తెలుస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు పలుకుతున్న మాట, పాపిష్టి జనమా, దుష్టభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరిపోయిన పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవా సన్నిధిని విసర్జించి ఉన్నారు. ఇజ్రాయేల్ ఒక పరిశుద్ధ దేవుని దూషించారు, ఆయనను విడిచి తొలగిపోయినారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరు ఎలా ఇంకా కట్టబడుదురు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. నిత్యము దేవుని సన్నిధి నుంచి తొలగిపోతూ ఎలా మీ జీవితాలు మీరు కట్టుకుంటారు? పాపంలోనే జీవిస్తూ, పాపంలోనే బ్రతుకుతూ, పాపంలోనే మీ జీవితాలు సాగిస్తున్నారు అనే మాట జ్ఞాపకం చేస్తా ఉంటాడు. ప్రియ దేవుని సంఘం, ప్రతి వాడు నడువెత్తి వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాని గుండె బలహీనమైనో, ప్రతి వాని గుండె బలహీనమైపోయింది. ఎందుకంటే దేవుని మార్గం నుంచి తొలగిపోయి, దేవుని సన్నిధి నుంచి తొలగిపోయి, ఇష్టానుసారంగా జీవిస్తూ లోకాశల వైపు జీవిస్తున్న వారి జీవితాలు ఎలా ఉన్నాయని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరు ఎలా ఇంకా కట్టబడుదురు. ప్రతి వాడు నడుమెత్తి వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాని గుండె బలహీనమైపోయింది. పాపంలో జీవిస్తూ, పాపంలో బ్రతుకుతున్న వారి జీవితాలు బలహీనమైపోతాయి. గుండె కూడా బలహీనమైపోతుంది. ఎప్పుడు చూసినా ఇతరులను బాధ పెట్టడము, ఇతరులకు శ్రమలు కలిగించడము, ఇతరులకు కష్టాలు కలిగించడము, ఇవన్నీ కూడా మనిషి యొక్క గుండెని కూడా బలహీనంగా చేయబడుతుంది. దేవుని మార్గం నుంచి తొలగిపోయిన ఆ ప్రజలు, ప్రతివాడు నడుమెత్తి వ్యాధి కలిగి, ప్రతివాని గుండె బలహీన, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదో. అరకాలు మొదలుకొని కాలు వరకు, తల నుంచి కాళ్ళ వరకు ఏమాత్రము స్వస్థత లేదు. ఈరోజు ఎంతోమంది ధనవంతులు, ఐశ్వర్యవంతులు, వారి పిల్లల జీవితాలు చేస్తే రోగములతో బాధపడుతూ ఉన్నారు. గుండె జబ్బులు, క్యాన్సర్ రోగంతో, అలాగే ఎన్నో భయంకరమైన రోగాలతో వారు బాధపడడానికి కారణం ఏంటంటే పాపం వల్ల వచ్చే జీవితము మరణము. ఇంట్లో నెమ్మది ఉండదు, ఇంట్లో సమాధానం ఉండదు. ఎప్పుడు చూసినా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వారి గాయములు అనేది ఎన్నడూ కూడా మానక, వారి జీవితాలలో నెమ్మది లేకుండా, వారి జీవితాలలో సమాధానం లేకుండా ఎంతో మంది జీవితాలు భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే పాపము వల్ల వచ్చే జీవితము మరణమే. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలు పాపంలో జీవిస్తూ పాపంలోనే వారి జీవితాలు చూసినట్టయితే వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంఘమా, దేవుని అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూచినా గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండింపబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలు, శరీరం అంతా కూడా రోగాలతో, శరీరం అంతా కూడా అనేక వ్యాధులు కలిగే వారి యొక్క శరీరంలోనంట కొంచెమైనా స్వస్థత లేదు. అరకాలు మొదలుకొని తల వరకు వారి జీవితాలలో ఆ పాపంతో నిండి ఉన్నప్పుడు వారి యొక్క జీవితాలలో ఎప్పుడు చూసినా శ్రమ, ఎప్పుడు చూసినా బాధ, ఎప్పుడు చూసినా దుఃఖము, వ్యాధి కలిగి వారి యొక్క జీవితాలలో పిల్లలు చూసినప్పుడు, పిల్లలు కూడా రోగాలతో బాధపడుతున్నారు అంటే
తల్లిదండ్రుల ఒక పాపము వల్ల ఈరోజు పిల్లలు కూడా ఆ ఒక పాపములో వారి జీవితాలు అలా నలిగిపోవడానికి కారణం ఒకవేళ తల్లిదండ్రులే కావచ్చు, లేదా మన పాపము కావచ్చు. మనము సంపాదించిన ఆస్తులు అన్యాయంగా సంపాదిస్తున్నామేమో, అన్యాయంగా జీవిస్తున్నామేమో, ఎవరినైనా బాధ పెట్టి మనం జీవిస్తున్నామేమో. అలాగే దేవునిని మర్చిపోయి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావేమో. హృదయకాలం ఒక్కసారి నిన్ను పరిశోధించుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎప్పుడైతే పాపము వల్ల వచ్చే జీతము మరణము, అలాగే అనేక వ్యాధులు, అనేక రోగాలు కుటుంబంలో ఉంటున్నాయి అంటే కారణము పాపమే. ఆ పాపం అక్కడితో వెళ్ళిపోతావు, దేశంలో కూడా పాడైపోతాయి. దేశంలో కూడా ప్రజలందరికీ అనేకమైన భయంకరమైన వ్యాధులు రావడానికి కారణం కూడా పాపమే కావచ్చు. ప్రియదేవుని సంగమా, మీ దేశము పాడైపోయిన, మీ పట్టణంలో అగ్ని చేత కాల్చబడి ఉన్నాయి. మీ దేశము పాడైపోతుంది. ఎందుకంటే దేవుని మాటకు లోబడకుండా, దేవుని చిత్తానుసారంగా జీవించకుండా, దేవుని ఆజ్ఞకు లోబడినప్పుడు ఆ పట్టణం కూడా అగ్ని చేత కాల్చబడుతుంది. జనవరి మాసంలో లాస్ ఏంజెల్లో జరిగిన సంఘటనను జ్ఞాపకం చేయబడుతుంది. వారు ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని ఆ ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా మేమే గొప్పవారము, మేము ఇవన్నీ మేమే సృష్టించుకున్నాము, మా వల్ల కలిగినాయి అని మార్కులు వేసుకుంటూ సృష్టికర్త అయిన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు 0 మార్కులు వేశారు. దేవుడు మాకేమీ చేయలేదు, మేమే పట్టణంని కట్టుకున్నాము అని విర్రవేగి మాట్లాడారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, లాస్ ఏంజెల్ పట్టణం అంతా కూడా కాల్చబడింది. కారణము దేవునిని మర్చిపోయి, దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయి, మేమే సమస్తము చేయగలిగినాము అని హాలీవుడ్ ఫిలిమ్స్ని, డిస్నీ ల్యాండ్ని మేమే నిర్మించుకున్నాము అని వారు మార్కులు వేసుకొని దేవునిని అవమానపరిచారు. దేవుడు మాకేమీ చేయలేదు అని దేవునికి 0 మార్క్స్ వేసిన 2వ రోజే లాస్ ఏంజెల్ పట్టణం అంతా కూడా అగ్ని చేత కాల్చబడింది. మొత్తము బూడిదైపోయింది. అప్పటి వరకు సంపాదించిన కోట్ల రూపాయలు బూడిది పాలైపోయినాయి. వారి కార్లు, వారి బంగ్లాలు, వారి విల్లులు సమస్తము కాల్చబడింది. అందుకే దేవుడి వాక్యం ఏమంటుంది? మీ దేశము పాడైన, మీ పట్టణంలో అగ్ని చేత కాల్చబడి, మీ ఎదట అన్యులు మీ భూమిని తీసుకొనిచున్నారు. మీ ఎదట అన్యులు మీ భూములు, అన్యులు వారు మీ అన్ని కూడా దోచుకుంటారు ఒక దినము. అలాగే కింది వచ్చినపు చూసినట్టయితే, మీ ఎదట అన్యులు మీ భూమిని తీసివేయుచున్నారు. అన్యులకు తటస్థించి నాశనం వలె అది పాడైపోయిను అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పాపం వల్ల మన జీవితాలు, మన పిల్లల జీవితాలు రోగములతో, అనేకమైన వ్యాధులతో, కొత్త వ్యాధులు వస్తాయి. తల నుంచి అరకాల వరకు ఇంత కూడా స్వస్థత ఉండదు. ఆ పుండ్లు పచ్చి పుండ్లుగా ఉంటాయి. ఎప్పుడు చూసినా నొప్పి, ఎప్పుడు చూసినా బాధ, ఎప్పుడు చూసినా శ్రమ కారణము. అందుకే అంటున్నాడు కదా, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నా పిల్లలు పెంచి గొప్పవారుగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. వారందరూ కూడా తిరగబడిన వారందరికీ కూడా శ్రమ వస్తుంది. అరికాలు మొదలుకొని తల వరకు ఏమాత్రము స్వస్థత ఉండదు, ఏమాత్రము శరీరంలో స్వస్థత ఉండదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం వైపు తిరిగి మన జీవితాలు మనం కట్టుకున్నట్టయితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనము ప్రకారము, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నువ్వు దేవుని వైపు తిరిగినట్టయితే నీ పాపాలు క్షమించబడతాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నారు. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము,
మన పాపములు మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపిస్తాడు. ఒక గొప్ప అవకాశం ఉన్నది. ఈ కాలం కూడా యేసయ్య తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని 2 చేతులు చాపి నిన్ను నన్ను పిలుస్తా ఉన్నాడు. నువ్వు ఎంత పెద్ద పాపివైనా కానీ ఒక శుభవార్త నీకు వినపడుతుంది. నీ పాపాలను క్షమించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నోరు తెరిచి, ప్రభువా నేను పాపిని ప్రభువా, ఇన్ని రోజులు నేను లోకానుసారంగా జీవించాను, నాకు నెమ్మది లేదు, నాకు శాంతి లేదు, నాకు సమాధానం లేదు, నా రూమ్లో ఎప్పుడు చూసినా భయంకరమైన స్థితిలో ఉన్నాము, అనేకమైన రోగములతో మేము బాధపడుతున్నాము, వ్యాధులతో బాధపడుతున్నాము, పచ్చి పుండ్ల వల్ల ఉన్నాయి. యేసయ్య అవును ప్రభువా నేను పాపం చేశాను, నా పాపంలో క్షమించు అని నువ్వు ప్రార్థన చేసినట్టయితే కలబేసే నీ పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నోరు తెరిచి, నువ్వు ఎవరైనా కావచ్చు, క్రైస్తత్వం అనేది ఒక కులము కాదు, ఒక మతము కాదు, సర్వలోకానికి సృష్టికర్త అయిన దేవాది దేవుడు. కాలము నువ్వు ఒకవేళ నువ్వు పాపంలో బ్రతుకుతున్నట్టయితే 51 దావీదు కీర్తన, దావీదు తన పాపం చేసినప్పుడు ప్రాయశ్చిత్తం పొందుకున్న కీర్తన. దావీదుని క్షమించిన దేవాది దేవుడు నిన్ను నన్ను క్షమించడానికి కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ అన్న, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియ తమ్ముడు, దేవుడు నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అంటున్నారు కదా, వాక్యం అంటా ఉంది, మిమ్మల్ని కడుకునండి, శుద్ధి చేసుకునండి, మీ దోషములు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడే. ఇదే మంచి అవకాశము దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. నీ పాపములను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నోరు తెరిచి నీ పాపాలు ఒప్పుకున్నట్టయితే యేసయ్య నీ పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుంచి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని పవిత్రులుగా చేయడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధి నుంచి, దేవుని మార్గం నుంచి తొలగిపోయినట్టయితే తిరిగి యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. తిరిగి నువ్వు యేసయ్యతో వచ్చినట్టయితే నీ జీవితము, నీ కుటుంబము రక్షించబడుతుంది. అట్టి కృప దేవుడు మీకును మీ కుటుంబములకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడ దేవాన్ని వాక్యము ద్వారా మాతో మాట్లాడి, హెచ్చరిక మాటల ద్వారా మాతో మాట్లాడి, తిరిగి నా దగ్గరకు వచ్చినట్టయితే మీ పాపాలు క్షమిస్తానని వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. వాక్యమైన బిడ్డలు ఎవరైనాను నీ సన్నిధి నుంచి తొలగిపోయినట్టయితే తిరిగి ఆ బిడ్డలు నీ వైపు వస్తున్నట్టయితే తండ్రి నువ్వు వారిని క్షమిస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. వారి నోరు తెచ్చి పాపంలో ఒప్పుకున్నప్పుడు వారిని సమస్త దుర్నీతి నుంచి విడిపించి తిరిగి నువ్వు పవిత్రులుగా ఆ బిడ్డలను చేయబోతున్నందుకు కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. వాక్యం విన్న బిడ్డలందరూ కూడా తండ్రి వారి వాక్యం ద్వారా వారు విని ఒకవేళ నీ సన్నిధి నుంచి తొలగిపోయిన ప్రతి వారు కూడా తిరిగి నీ వైపు వస్తుండగా నేను ఆ బిడ్డలను దీవిస్తూ ఆశీర్వదిస్తున్నందుకు కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని సకల దీవెనలు, సకల ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబములకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడైండును గాక. ఆమేన్.